ఎప్పుడు వచ్చారు? ఏంటండి నాయకుడు తండ్రి దగ్గర తనయుడు ఏదేదో మాట్లాడుతున్నారు. మంచి నాయకుడు అన్నారు. అది నా గురించేనా? మేము మాట్లాడేది మా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నాం సార్, మీ గురించి కాదు. అంత గొప్ప నాయకుడా? మాకు బాధ వచ్చి చేతులెత్తి మొక్కితే మేమేం చేయలేము అని చేతులెత్తేశారు. అదే మా నాయకుడు లోకేష్ అయితే చిన్న ట్వీట్ ఇస్తే చిటికలో స్పందించి సహాయం అందిస్తున్న మహానాయకుడేనే మా లోకేష్. గెలిచిందండి ఒకసారి. నేను ఎంతకాలం నుంచో గెలుస్తూ వస్తూనే ఉన్నా. గెలిచే చోట పోటీ చేసి గెలవడం గొప్పతనం కాదండి, ఓడిపోయిన చోట మళ్ళీ పోటీ చేసి గెలిచాడు చూడండి, అది నిజమైన నాయకత్వం అంటే. మా లోకేష్ మాటల మనిషి కాదండి, చేతల మనిషి. అందుకే ఓడిపోయిన మంగళగిరిలోనే గెలిచి మీ పార్టీకి మీకు మంగళం పాడేశాడు. దాని నుంచి నిలబడుకోనున్నా. కుర్చీ ఇస్తే బాగుండుగా. 5 సంవత్సరాలు అధికారంలో కూర్చొని మమ్మల్ని నుంచోబెట్టలా రోడ్ల మీద. కూర్చోటి కాసేపు, ఏమవుతుంది ఎప్పుడు కుర్చీగోలా. ఈడేట్రా మాంసం ముక్క కోసం కుక్క పరిగెత్తుకు వచ్చినట్టు సౌం కోసం పరిగెత్తున్నట్టున్నాడు. ఆడంతేనా బాబు, కాటి కాపర కజిన్ బ్రదర్ పదా. నా కళ్ళల్లోంచి తప్పించుకొని మీరు కాటికి ఎలా పోతారో చూస్తా. 3 రోజులు అవుతుంది శవాన్ని మూసుకుంటే వెళ్ళి. ఈడెక్కడ దాపరించాడు మనకి. శవం కుళ్ళిపోయింది కూడా, కంపు కొడుతుంది. ఆ శవాన్ని మోసి మోసి మీరు కూడా శవంలాగా మారేలా ఉన్నారు. 1,116 పేటిఎంతో పాటు నా పార్టీలో సభ్యత్వం కూడా ఇస్తా. దయచేసి ఆ శవాన్ని నాకు అప్పగించండి. ఇక నా వల్ల కాదురా, మైలేనరా. ఒరే కొంచెం ఓర్చుకోరా, 1/2 కిలోమీటర్ వెళ్తే శ్మశానం వచ్చేస్తుంది పదరా. ఆ పప్పులేం ఉడకావు. శ్మశానం చుట్టూ 10 మంది ఉన్నారు మా వాళ్ళు, వీటి గొడ్డలతో. గొట్టలంటరా, వీడికి ఎమోషన్స్ రిలేషన్స్ ఏముండో మనల్ని కూడా వేసేస్తాడు. ఇది ఎక్కడ పెట్టరా నాయన, ఈ బొంద మీద పెట్టుకోరా నాయన. పచ్చి టీవీలో లవ్ ఇచ్చేదాకా ఈ శవాన్ని కాల్చని మనం. విజయవాడ వరద బీభత్సంతో ముంచెత్తుందంటే దానికి కారణం ఎవరు? ఆ చంద్రబాబు నాయుడు. వరదలేవి వేసినట్టున్నాడు సైకో సార్. అబ్బో నాయుడు. సముద్రంలో నుండి మేఘాలు అంతా ఆవిరి తీస్తుంటుంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆ మేఘాలు పీల్చుకున్నాయి. ఆ మేఘాలు విజయవాడ వైపు వస్తుంటే బెంగళూరు వైపు చెన్నై వైపు మళ్ళించకుండా వాటిని విజయవాడ మీదే ఉంచి ఈ అమ్మ చెత్త నా కొడక. అసలు విపత్తు కారణం ఎవరయ్యా? చంద్రబాబు నాయుడే. ఇప్పుడే నిరూపిస్తాం. అరే గుండు ఇట్రారా. ఈ విజయవాడ మునిగిపోవడానికి వరద విపత్తానికి కారణం ముఖ్యమంత్రి కదా. ఏం చదువుకోలేదా? అధికారంలో ఉన్నప్పుడు చెట్లు కొట్టేసి భూ కబ్జాలు చేసేసి ఇల్లు కట్టేసుకుంటే మునుగుపోక ఏమవుతుంది? అది కాదు బాబాయ్, ఇంతలో మునిగిపోయినా గవర్నమెంట్ ఏ సాయం చేయలేదు కదా. నడుము లోతు నీళ్ళల్లో అర్ధరాత్రి దాకా జనాలతో తిరిగి అందరి కష్టాలను కనుక్కొని ఆహారాలు అందించి అందరినీ రక్షిస్తూ ఉంటే కనబడతలేదా నీకు? ఆ లీడర్ ఈ వయసులో అందరు యోగక్షేమాలు చూస్తుంటే అమ్మ బాబాయ్ లేనిపడి దుష్ప్రచారాలు చేస్తారా మీరు? సిగ్గు లేదురా మీకు? ఆన్సర్ చెప్పు డబ్బు కొట్టు అనే ప్రోగ్రామ్ కి స్వాగతం. తాతయ్య గారు, జమిని టీవీలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పంటావా? ఈ రోజు మా మనవడు పుట్టినరోజు, కొంచెం చెప్పవా? బుడిబుడి అరిగలు బుజ్జాయి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా. ఆ ప్రోగ్రామ్ కాదు మరి. నేను ఒక ఫోటో చూపిస్తాను, కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే ప్రతి ఫోటోకి 175 రూపాయలు ఇస్తాను. ఓకేనా? ఇదేంటి? ఆకు. ఇదేంటి? చాకు. వావ్. ఇదేంటి? మేకు. ఇదేంటి? కేకు. వావ్, సూపర్ గా చెప్తున్నారు బాబాయ్. ఇదేంటి? నువ్వు చెప్పరా? తెలియదా తింగరదానా నువ్వు? రమాకాంత ఇట్రా, ఈ ఫోటో ఏదో చెప్పు. ఫేక్. ఇంకా నమ్మంటే నువ్వు. రే గాలిగా ఏంటంటే పిలిచావు? ఇదేంటో చెప్పరా? ఫేకు. సరే నేను వెళ్తాను.